హాయ్ ఫ్రెండ్. నేను మీ రవికుమార్ వెంకపటి. ఈరోజు టాపిక్ మీ టూత్‌పేస్ట్‌లో ఉందా? ఇవాళ మనం చాలా చోట్ల వినే ఉంటాం. చాలా టీవీ యాడ్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఈ మధ్య నేను కూడా ఈ యాడ్స్ చూస్తున్నాను. కొంతమంది మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు. కొంతమంది మీ టూత్‌పేస్ట్‌లో బొగ్గుందా అని అడుగుతారు. ఇలాంటి యాడ్స్ చూసినప్పుడు నాకొక స్టోరీ గుర్తొస్తుంది. 'పరమానందయ్య శిష్యుల కథలు' అని ఒక స్టోరీ బుక్ ఉంటుంది. 'పరమానంద శిష్యుల కథలు' అని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అందులో నాకొక స్టోరీ గుర్తుంది. ఏంటంటే, పరమానందయ్య అనే ఒక గురువుగారు ఉంటారు. ఆయన కింద ఒక 12 మంది శిష్యులుంటారు. ఈ 12 మంది చాలా అమాయకులన్నమాట. ఒకరోజు గురువుగారు ఒక యజ్ఞం చేద్దామని సంకల్పిస్తారు. అప్పుడు ఆయన దగ్గర డబ్బులుండవు. ఆయన ఏమనుకుంటారు, ఆహ్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భిక్షాటన చేసి డబ్బులు తీసుకొని అప్పుడు ఒక యజ్ఞం స్టార్ట్ చేద్దాం అని ఆయన అనుకుంటారు. అప్పుడు తర్వాత మరుసటి రోజు తన 12 మంది శిష్యుల్ని తీసుకొని అలా పక్కన ఉన్న గ్రామాలకెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలా అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆళ్ళకి కావాల్సిన ధనం వచ్చేస్తది. ఆ ధనం అంతా ఒక 4 మూటల్లో కట్టుకుంటారు. అప్పుడు గురువుగారంటారు శిష్యులతో, "అరే! ఇంకా చీకటి పడిపోయేలా ఉంది. మనం తొందరగా ఆశ్రమానికి పోదాం" అని ఆయన అంటారనమాట. అలా వచ్చే దారిలో ఒక ఏరు ఉంటదనమాట. ఒక ఏరు పారుతూ ఉంటది. గురువుగారు ఆ ఏటి దగ్గరికొచ్చేసరికి ఆయన చాలా అలసిపోవడం వల్ల కాసేపు విశ్రాంతి తీసుకుంటానని పడుకుంటారు. ఆయన చాలా అలసిపోవడం వల్ల ఆయనకి డీప్ స్లీప్‌లోకెళ్ళిపోతాడనమాట. ఇంకా మిగతా శిష్యులందరూ మాట్లాడుకుంటారు. "ఒరేయ్! మనం ఈ ఏరు ఎలా దాటాలి?" అని ఆలోచిస్తా ఉంటారు. ఒకడంటాడు, "ఒరేయ్! ఈ ఏరు చాలా చెడ్డదిరా. నేనొకసారి ఏరు నిద్రపోయిందా? మెలకువగా ఉందా? అని ఎళ్లి చెక్ చేస్తాను" అంటాడు. ఎలా చెక్ చేస్తాడు? ఆడొక కర్ర తీసుకొని ఒక కాగడా తీసుకుంటాడు. కాగడా అంటే తెలుసు కదా! ఒక కర్ర దానికి మంట ఎలుగుతా ఉంటుంది. ఆ కాగడా తీసుకొని వెళ్తూ ఆ ఏరు దగ్గరికెళ్ళి ఆ నీటిలో ఇలా పెడతాడు. అది వాటరు మంట వల్ల అది సుయ్ అంటది. వెంటనే వీడు పరిగెట్టేసి ఆళ్ళ ఆళ్ళ స్నేహితుల దగ్గరికెళ్ళిపోయి, ఒరేయ్! ఈ ఏరు నిద్రపోలేదు. మెలకువగానే ఉంది. నేనిలాగా అంటిస్తే మంటతో అంటిస్తే అది అది పాములా బుసకొచ్చిందిరా నా మీదకి. అందుకే పరిగెత్తుకొచ్చేసాను అంటాడు. అప్పుడు మిగతా స్నేహితులు కూడా తనతో ఏరు గురించి ఇంకొన్ని విషయాలు చెప్తారన్నమాట. అందులో ఒక శిష్యుడు లేచి, "ఒరేయ్! నిజమే మా తాతగారు కూడా ఇలాగే ఏరు చాలా చెడ్డదిరా బాబు. మా తాతగారు కూడా ఇలాగే ఫేస్ చేశారు ఒకసారి" అంటాడు. "ఏమైందిరా" అంటే, "మా తాత ఉప్పు అమ్మేవాడు. దగ్గరలో ఉన్న పట్టణానికి ఉప్పు బస్తాలేసుకొని వెళ్ళేవాడు. పట్టణంలో ఉన్న ప్రజలు వాళ్ళకి తెల్లగా ఉండే ఉప్పే కావాలనేవారు. కానీ ఈయన తీసుకెళ్ళే ఉప్పు కొంచెం మట్టి కలర్‌లో ఉండేది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏరు దాటేటప్పుడు ఏటిలో ఉన్న నీళ్ళన్నీ ఉప్పు బస్తాల మీద ఏసాడు. ఉప్పు బస్తాల మీద ఏయగానే ఏసి కడిగాడు. అది ఎళ్లి అది ఆ బండి పట్నం వెళ్ళగానే తీరా వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. అంతా ఖాళీ. అవునురా! చాలా దుర్మార్గురా ఈ ఏరు. ఇలాగే ఇబ్బంది పెడతది మనుషుల్ని. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలిరోయ్! అని ఇంకో స్నేహితుడు అంటాడు. అప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, అవతల నుంచి ఒక యువకుడు అవతల ఒడ్డు నుంచి ఆ ఏరు దాటుతూ ఉంటాడు. వాడిని చూసి, "మీరెవరో చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు. ఏరు దాటేసారు. ఎలా ఉందండి? పర్లేదా ఏరు మీద దాటొచ్చా" అంటే, ఆ యువకుడు అంటాడు, "ఆ! మీరు కూడా దాటొచ్చండి. జస్ట్ పీకల వరకనే వచ్చింది వాటరు. మీరు కొంచెం ధైర్యం చేస్తే ఎళ్ళిపోవచ్చు అవతల ఒడ్డుకి" అంటాడు. అప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యంతో వీళ్ళందరూ నెమ్మదిగా గురువుగారిని ఎత్తుకొని నెమ్మదిగా అవతల ఒడ్డుకి దాటేస్తారు. అవతల ఒడ్డుకెళ్ళాక ఒకడేం చేస్తాడంటే, "ఒరేయ్! మనం మొత్తం 12 మంది కదా! అందరూ వచ్చారో లేదో చూద్దాం" అని లెక్క పెడతాడు. ఆడు 1, 2, 3 అని లెక్క పెడతాడు. చివరికొచ్చేసరికి 11 మందే వస్తారు.
అంటాడు. ఒరేయ్ నాకు 11 మంది వచ్చాడు, ఎవడో మునిగిపోయాడు రా ఏట్లో అంటాడు. రెండో కూడా వస్తాడు, ఆడొచ్చి నువ్వు ఓన్లో నేను లెక్క పెడతాడు. ఆడు 1, 2, 3 అని లెక్క పెడతాడు. తిరుగు 11 మంది ఉంటారు. వాడు అదే అంటాడు, రే 11 మంది ఉన్నారా నువ్వు లెక్క పెట్టాను. మళ్ళీ మూడో వాడు వస్తాడు, 1, 2, 3 అని లెక్క పెడతాడు. చివరికి వస్తే 11 మంది ఉంటారు. అప్పుడు 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 వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతారు. ఇంకా ఎవరు అయిపోయాడు మనలో ఒకడు అని ఏడుస్తా కూర్చుంటారు గట్టు మీద. నుంచి ఒక రైతు వస్తాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తూ చూసి ఆ రైతు ఏమనుకుంటాడు, ఏలేంటి ఇలా ఏడుస్తున్నారని వచ్చి పలకొస్తాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అంటాడు. అంటే వాడేమంటాడు, ఇలాగా మేము అవతల ఒడ్డు నుంచి 12 మంది బయలుదేరామండి, యువతలకు వచ్చేసరికి 11 మందే మిగిలాము, మాలో ఎవరో ఒకరు ఏరులో కొట్టుకుపోయాడు, అందుకని పాపం ఏడుస్తున్నాం అంటాడు. రైతు చూసి వీళ్ళేదో చాలా అమాయకుల్లా ఉన్నారు అని వీళ్ళని ఏదోలా మోసం చేసేద్దామని అనుకుంటాడు. నేనెవరో తెలుసా అంటాడు. అంటే ఆ శిష్యులు అంటారు, మీరు మాకు రైతు అంటాడు. నేను రైతును కాదు అంటాడు. మరి ఏంటో మీరే చెప్పండి అంటాం. తెలుసుకోవాలంటే నాకు కొంచెం డబ్బు తెలుసుకోవాలంటే కొంచెం డబ్బు కావాలి నాకు అంటాడు. అంటే ఇంకో శిష్యుడు అంటే, ఒరే గురువు గారు, లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతి కటాక్షమే, లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతి కటాక్షమే ఏమన్నా అన్నారు, అందుకని ఈ డబ్బు సంచి ఆయనకి ఇచ్చి మనం ఆయన ఎవరో తెలుసుకుందాం అని ఇంకో శిష్యుడు అంటాడు. సరే అని అందరూ ఒప్పుకొని ఆయనకి ఒక డబ్బు మూట ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకో అప్పుడు ఆ రైతు అంటాడు, హహహహా నేను మాంత్రికుని, నేను ఏదైనా చేయగలను, మిమ్మల్ని మాయం చేయగలను, రప్పించగలను, నేను ఏదైనా చేయగలనని గట్టిగా దగ్గరగా అరుస్తాడట. అరిచినట్టునే అప్పుడు అందరూ ఒక శిష్యుడు అంటాడు, నువ్వు నిజంగా మాంత్రికుడు అయితే మాలో ఒకడు తప్పుపోయాడు ఏట్లోని, మాలో ఒకడు ఏట్లో కొట్టుకుపోయాడు, నువ్వు నిజంగా మాంత్రికుడు అయితే ఆయన తప్పించు అంటాడు. అంటే ఈడంటాడు. అప్పుడు మాంత్రికుడు అంటాడు, ఆ మాంత్రికుడు ఏమంటాడు, రప్పిస్తాను కానీ మీ దగ్గరున్న 3 మూటల్లో నాకు ఇంకో మూట కావాలంటాడు, డబ్బు మూట. అప్పుడు ఇంకో శిష్యుడు అంటే, ఒరే గురువు గారు మన డబ్బు కన్నా మనుషులే మిన్న అన్నారు, మనుషులే ఎక్కువ అన్నారు, అంతే ఒక మూట చేసి మనం వాళ్ళు తీసుకున్నాం అని మూట చేస్తాం. గట్టిగా ఓం ఓం భీం విష్ అని, ఓం భీం భూష్, ఓం భీం భూష్ అని 3 సార్లు మంత్రం చదివి కర్ర తీసుకొని కర్రతో ఒక లైన్ తీస్తాడు. లైన్ గీసి ఈ శిష్యులు అందరూ లైన్లో నిలబడమని అప్పుడు ఒక్కొక్కరు లైన్ దాటుతారు. వాళ్ళ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ మొదటి వాడు దాటుతారు 1 అంటారు, రెండో వాడు దాటుతారు 2 అంటారు, మూడో వాడు దాటుతారు 3 అంటారు. ఇట్లా అందరూ దాటేసరికి లాస్ట్ వాడికి చెప్తాడు 12 అని. అప్పుడు ఏంటంటే చూసారా నేను 12వ వాడిని రప్పించేసాను. ఇప్పుడు ఈ ఎంతో ఆనందం, వావ్ ఇంత గెంతులేస్తూ మీరు చాలా గొప్పవారండి, మీకు మా వాడిని ఏర్లో కొట్టిపోయేవాడిని తీసుకొచ్చారు, మీకు ఇలా కాదు మా దగ్గర ఉన్న 2 డబ్బు మూటలు కూడా మీకే ఇచ్చేస్తామని ఆ 2 డబ్బు మూటలు ఆ మంత్రికి ఇచ్చారు. అప్పుడు ఆయన వీళ్ళంత టెంగరోళ్ళు ఎవరు లేరని అవి 4 మూటలు పట్టుకుని వెళ్ళిపోతారు. కాసేపు పోయాక గురువుగారు లేస్తారు. లేచి ఇలా అడుగుతారు, రే మన డబ్బు మూటలు లేరా? వాళ్ళు ఏమంటారు, గురువుగారు ఇలా జరిగిందండి, 12 మంది ఏడు దాటితే 11 మంది ఉన్నాము, ఒక మాంత్రికుడు వచ్చాడు, ఆయన మనవని కాపాడాడు, మేము ఆయన 4 మూటలు తిద్దాం. అప్పుడు గురువుగారు అంటారు, రే టింగరదవల్లారా, లెక్కెట్టుకోకుండా ఎంతమంది లెక్కెట్టినా 11 మంది ఉంటారు. ఆ విషయం తెలియక మీరు ఆ మాంత్రికుడికి మొత్తం మనం పొద్దున్నుంచి కష్టపడిన సొమ్మంతా ఇచ్చేశారు అని ఆయన బాధపడతా ఉంటాం. ఇది స్టోరీ.
ఈ స్థితిలో మనకు అర్థమైంది ఏంటి? ఆ 12వ వాడు మనలోనే ఉన్నాడు అని మనం లెక్క పెట్టుకోలేదు. అలాగే ఆ టూత్ పేస్ట్‌లోని ఉప్పు మన ఇంట్లోనే ఉంది. టూత్ పేస్ట్‌లోనున్న బొగ్గు మన ఇంట్లోనే ఉంది. మనం పూర్వం అన్నీ ఉప్పుతోటి, బొగ్గుతోటి తోముకునేవాళ్ళం. ఆ రోజు నువ్వు పెద్ద ఆ వాటితో తోముకుంటే పెద్ద అనాగరికుడు అని ఆహ్, పేస్టులతో తోముకున్నవాడు పెద్ద గొప్పవాడని ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. మనం ఏం చేసాం నెమ్మదిగా అయన్నీ వదిలేసి ఇప్పుడు పేస్టుల్లోకొచ్చాం. ఇప్పుడు ఆడేమంటున్నాడు? "నీ పేస్ట్‌లో ఉప్పుందా?" అన్నాడు. ఆ ఉప్పు ఆల్రెడీ వాడితేనే కదరా నువ్వు వద్దన్నావు. మళ్ళీ ఉప్పంటావు. నీ పేస్ట్‌లో బొగ్గుందంట. ఆ బొగ్గు వాడితేనే కదా వద్దన్నావు. ఇప్పుడు ఏమో బొగ్గుందా అంటావు. ఇలా సమాజం మనని ఆటోమేటిక్‌గా బిజినెస్ వైపు కన్వర్ట్ చేస్తుంది. మనకున్న అవకాశాలన్నీ ఒక బిజినెస్ మోడల్‌లోకెళ్తాయన్నమాట. ఈరోజు స్టోరీ ఇది. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? థాంక్స్ ఫర్ వాచింగ్.